టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది మనసులను దోచుకుంది సమంత. కొన్నాళ్ల పాటు ఈ భామ పర్సనల్ లైఫ్, కెరీర్ సజావుగానే సాగినా ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది. బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది. శ్యామ్ ఫస్ట్ టైం నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం. ఈ టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి తొలి చిత్రంగా శుభం మూవీని ఆడియన్స్ ముందుకు తెస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సమంత రాజుల పెళ్లి మేలో ఉంటుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు కూడా వీరి పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక పెళ్లి జరగడమే తరువాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తోంది. నాగ చైతన్య ఇప్పటికే శోభితని వివాహం చేసుకున్నాడు. కానీ చైతూ నుంచి విడిపోయినప్పటి నుంచి సమంత సింగిల్ గానే ఉంటోంది. ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నా సమంత మాత్రం ఇప్పటి వరకు వీటిపై స్పందించింది లేదు. చూడాలి మరి ఈ వార్త అయినా నిజమవుతుందేమో.